హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 61. స్వప్న కొండముచ్చు అని పిలిచేసరికి యష్ అదే షాక్తో చూస్తూ కొండముచ్చేంటి అని అడుగుతాడు. శృతి యష్ చెవి దగ్గరికి వచ్చి, ఇంకా అర్థం కాలేదా? నా పేరు ఊసరవెల్లి అయితే నీ పేరు కొండముచ్చు అని పెట్టింది ఈ మహాతల్లి అంటుంది స్వప్న వైపు కోపంగా చూస్తూ. దాంతో యష్ స్వప్న వైపు ఇంకా కోపంగా చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే మాకు అలాంటి పేర్లు పెడతావు అని అడుగుతాడు. ఇలాంటి పేర్లు పెట్టడానికి ధైర్యం కావాలని నాకు ఎవరూ చెప్పలేదే అని అంటుంది స్వప్న ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ. తన తీరికి యష్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఏ స్వప్న, నేనేం చేస్తానో చూడు అంటూ దగ్గరికొస్తాడు. ఏం చేస్తావు నన్ను అంటూ స్వప్న కూడా ధైర్యంగా యష్ ముందుకు వస్తుంటే అప్పుడే ఫణి వాళ్ళిద్దరి మధ్యకొచ్చి, ఆగు యశోధర్ అంటూ యశోధర్ని ఆపుతాడు. తను చాలా ఓవర్గా మాట్లాడుతుంది ఫణి అంటాడు యష్. మీ చేతలు ఓవర్గా ఉంటే ఏమీ లేదు కానీ నా మాటలు ఓవర్గా ఉంటే వచ్చిందా అని అడుగుతుంది స్వప్న. మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో స్వప్న అంటూ బెదిరిస్తున్నట్టుగా చెప్తాడు యష్. ఎందుకు ఇవ్వాలి మర్యాద? మా అక్కని వదిలేసి ఈ ఊసరి వెలితో కాపురం పెట్టినందుకు ఇవ్వాలా మర్యాద అని అడుగుతుంది స్వప్న కోపంగా చూస్తూ. నన్ను అలా అన్నావంటే ఊరుకోను అంటూ శృతి తనకి వేలు చూపిస్తూ ముందుకొస్తుంది. ఊరుకోక ఏం చేస్తావే అంటూ స్వప్న తన ఓని నడుముకు దొప్పుకుంటూ ముందుకు వస్తుంటుంది. ఆగండి ఆగండి అంటూ ఫణి మళ్ళీ వాళ్ళ మధ్యకి వెళ్ళి, ఆగు ధ్రువ అంటాడు. ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే ఎలా ఊరుకోమంటావు ఫణి అంటుంది శృతి యష్ పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో. యష్ కూడా తన వైపు ఆవేశంగా చూస్తుంటాడు. ఫణి వాళ్ళకి మాత్రమే వినపడేలా చెప్తూ, తన యాటిట్యూడ్ ఏంటి అనేది నాకు కాసేపు కిందటే బాగా అర్థమైంది కానీ మీరిప్పుడు తనతో గొడవ పడ్డారనుకోండి, మీ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. మనం ఫంక్షన్లో పబ్లిక్ మధ్య ఉన్నామని గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ మిమ్మల్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు, ఒకసారి అటు చూడండి అని ఫణి పబ్లిక్ని చూపిస్తాడు. యష్ శృతి వాళ్ళ వైపు చూసేసరికి ఈ గొడవ వినపడినంత దూరంలో ఉన్న పబ్లిక్ వీళ్ళని ఫొటోస్ వీడియోస్ తీస్తూ సంబరపడుతుంటారు. మరోపక్క ఫ్యాన్స్ కూడా యష్ కోసం వెయిట్ చేస్తుంటారు. పొరపాటున ఈ అమ్మాయికి తిక్కలేసి మిమ్మల్ని కొట్టిందే అనుకోండి, అది వాళ్ళ కెమెరాలో లాక్ అయితే ఇక అంతే సంగతులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అంటూ కోడే కూస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాల దగ్గర మీరు గొడవ పడి పరువు పోగొట్టుకోకండి. మనం చేయబోతున్న ప్రాజెక్టుకి ఇది అసలు మంచిది కాదు అంటూ ఫణి యష్ని శృతిని హెచ్చరిస్తాడు. దాంతో యష్ శృతి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని పరువు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో స్వప్న ముందు వెనక్కి తగ్గక తప్పలేదు. ఎందుకైనా మంచిదని స్వప్నకి దూరంగా జరుగుతారు. స్వప్నకు కూడా అదంతా అర్థమై, జాగ్రత్తగా ఉండండి, నా జోలికి వస్తే అంతే సంగతులు అని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళుతున్న తన వైపు యష్ శృతి ఇంకా కోపంగా చూస్తుంటారు. ఆ స్వప్నతో మనం పడలేమని వెళ్ళిపోదామంటున్నాను అని అంటుంది శృతి తన మీద గెలవలేదన్న బాధతో. నేను చెప్పింది వినకుండా ఇక్కడికి తీసుకొచ్చి మధ్యలోని వెళ్దామంటే ఎలా శృతి అంటూ ఆ కోపాన్ని శృతి మీద చూపిస్తాడు యష్. యష్ తన మీద సీరియస్ అయ్యేసరికి శృతి కాస్త భయపడుతూ మౌనంగా ఉండిపోతుంది. కాసేపు ఉండి వెళ్దాం ధ్రువ, ఫ్యాన్స్ని ఇక్కడ పెట్టుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటాడు ఫనీ కూడా. ఇక శృతి ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. ఈ ఫంక్షన్ అయిపోయే వరకు మీరు ఆ ఫైర్ బ్రాండ్ జోలికి వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫనీ వెళ్ళిపోతాడు. విన్నావు కదా, సో కాస్త ఓపిక పట్టి ఉండు అని అంటాడు యష్. శృతి కష్టంగా తల ఊపుతుంది. అంతలో కాలేజ్ ఫ్రెండ్స్ కూడా అక్కడికి చేరుకునేసరికి శృతికి కాస్త రిలాక్స్ అనిపించి వాళ్ళతో ఫోజులు కొడితే మళ్ళీ స్వప్నతో ఎందుకు వచ్చిన రిస్క్ అని ఆలోచించి వాళ్ళతో ఎలాంటి ఫోజులు కొట్టకుండా సామాన్యంగా మాట్లాడుతూ ఉంటుంది. విక్రమ్ కూడా అమృత క్లాస్మేటే కాబట్టి అతను కూడా వచ్చి శృతికి కాస్త తోడుగా నిలబడతాడు. ఇక యష్ రాబోయే ప్రాజెక్ట్ గురించి, దానిని పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయం గురించి ఫ్యాన్స్తో చర్చిస్తుంటాడు. స్వప్న ఆ ఫంక్షన్లో తిరుగుతూనే మరోపక్క శృతిని గమనిస్తూనే ఉంటుంది. కొద్దిసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అయ్యి అమృత దంపతులు కూర్చొని వ్రతం చేస్తుంటారు. దీక్ష వారికి అందుబాటులో ఉండి పూజకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి చూస్తూ వచ్చిన బంధువులతో కలుపుగోలుగా మాట్లాడుతూ అందరి దృష్టిలో ఒక మంచి అమ్మాయిగా
మన్ననలు పొందుతుంటుంది. అందరితో పాటు యష్, శృతి కూడా ఆ వ్రతాన్ని చూస్తుంటారు. దీక్ష అలా అందరి మెప్పులు పొందటం శృతి భరించలేకపోతుంటుంది. ఇక స్వప్న బంధువుల మధ్య కూర్చొని ఆ వ్రతాన్ని చూస్తుంటుంది. ఫనీ ఫంక్షన్‌లో దీక్షని గమనిస్తూనే తన ఫైర్ బ్రాండ్ కదలికలు కూడా చూస్తుంటాడు. కొద్దిసేపటికి వ్రతం పూర్తయి వచ్చిన అతిథులు భోజనాలకు వెళ్తుంటారు. శృతి ఓ ఫోన్ కాల్ మాట్లాడుతూ అక్కడి నుంచి ఇంటి వెనక ఉన్న గార్డెన్ వైపు వెళ్తుంది. అదే సమయంలో స్వప్న కోసం వెతుక్కుంటూ దీక్ష అటువైపుకు వస్తుంటుంది. కొద్దిసేపటికి శృతి ఫోన్ కాల్ మాట్లాడి అక్కడి నుంచి లోపలికి వస్తుండగా దీక్ష ఎదురుగా రావడం గమనిస్తుంది. ఆ ప్రదేశంలో ఎవరూ లేరు కాబట్టి దీక్షను ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉండిపోతుంది. అలా ఆలోచిస్తూనే కాళ్ళ కింద ఉన్న కార్పెట్ వైపు చూసి, ఎస్, తనని ఈ రకంగా కింద పడేసినా నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అనుకొని దీక్ష రావడం చూసి తను డోర్ పక్కన చాటుకి వచ్చి దీక్ష కార్పెట్ మీద కాలు పెట్టగానే లాగటానికి రెడీగా కార్పెట్‌ని పట్టుకొని కూర్చొని ఉంటుంది. స్వప్న ఎక్కడికి వెళ్ళావే అనుకుంటూ దీక్ష ముందుకు వస్తుండగా, దీక్ష వెనక నుండి వస్తుందని గమనించని యష్ ఆ శృతి ఎటు వెళ్ళింది అనుకుంటూ మరో పక్క నుంచి ఆ కార్పెట్ వైపుకి వస్తుంటాడు. తన ముందు యష్ వెళ్ళడం చూసి దీక్ష అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటుంది. యష్ వెళ్ళి ఆ కార్పెట్ మీద కాలు పెట్టి దాని మీద నుంచి వెళ్ళబోతుండగా చాటుగా ఉన్న శృతి దీక్షనే వచ్చిందనుకొని బలంగా కార్పెట్ని గుంజుతుంది. దాంతో యష్ కింద పడబోతుంటాడు. వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న దీక్ష అది చూసి అయ్యో అనుకుంటూ వచ్చి కింద పడబోతున్న యష్ని పట్టుకుంటుంది. అయ్యో అంటూ దీక్ష గొంతు విన్న శృతి తనే కింద పడబోతుందనుకొని కార్పెట్ని ఇంకా గట్టిగా గుంజుతుంటుంది. దాంతో ఈసారి ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోలేక ఒకరికొకరు పట్టుకొని కింద పడతారు. అక్కడ ప్రదేశం పల్లవుగా ఉండేసరికి ఒకరి మీద ఒకరు పడి డొల్లుతూ పోతుంటారు. దీక్ష కింద పడేది చూడాలనుకొని శృతి బయటకొచ్చి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంటుంది. తన కళ్ళ ముందే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి డొల్లుతూ వెళ్తుంటారు. తన ప్లాన్ ఇలా రివర్స్ అయినందుకు శృతికి మైకం కమ్ముతుంటుంది. ఇద్దరు డొల్లుతూ కాస్త దూరం పోయి ఆగుతారు. యష్ పూర్తిగా దీక్ష మీద పడి తన కళ్ళల్లోకి చూస్తుంటాడు. దీక్ష కూడా తన మీదున్న యష్ చూపుల్లో చూపు కలిపి చూస్తుంటుంది. వాళ్ళని అలా చూస్తున్న శృతికి తన ఒళ్ళు తగలపడుతున్నట్టుగా అవుతుంటుంది. దీక్ష తేరుకొని తన మీద ఉన్న యష్ని చూసి శృతితో తనకు ఎఫైర్ ఉన్నట్టుగా చెప్పడం గుర్తొచ్చి మరుక్షణమే యష్ని విరక్తిగా చూస్తూ తన మీద నుంచి పక్కకు నెడుతుంది. తను నెట్టిన విధానం చూసి యష్ ఆశ్చర్యపోతుంటాడు. దీక్ష నిలబడి నలిగిపోయిన బట్టలు సరిచేసుకుంటూ ఉండగా యష్ తనని చూస్తూ లేస్తాడు. మండిపోతున్న ఒలుతో శృతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. శృతి రావడం చూసి దీక్ష అక్కడి నుంచి కాస్త విసురుగా వెళ్ళిపోతుంది. తర్వాత యష్ కోపంగా ఉన్న శృతి వైపు చూస్తూ ఇదంతా ఎలా జరిగిందో తెలీదు శృతి. ఇక్కడికి రాగానే కింద పడబోతుండగా దీక్ష నన్ను కింద పడకుండా పట్టుకోవడానికి వచ్చింది. తర్వాత కార్పెట్ జారి ఒకేసారి ఇద్దరం పట్టుకొని కింద పడి డొల్లుతూ వచ్చాము. అంతా ఏదో మాయగా జరిగినట్టుగా అనిపించింది అంటాడు అర్థం కానట్టుగా చూస్తూ. ఇక తను ఆ విషయం గురించి మాట్లాడకుండా ఫంక్షన్ అయిపోయింది, ఇప్పుడైనా వెళ్దామా అని అడుగుతుంది ఒళ్ళు మంటతో చూస్తూ. కొద్దిసేపటికి ఫనీతో సహా శృతి ప్లాట్లో ఉంటారు. శృతి తల పట్టుకొని కూర్చొని కోపంతో చేతులు బిగిస్తూ అసలు ఈ సినిమాలో దీక్ష పరువుతో పాటు ఆ స్వప్న పరువు కూడా పోవాలి. ఈ సినిమాలో స్వప్న క్యారెక్టర్ కూడా పెట్టండి అని అంటుంది. తన క్యారెక్టర్ పెడితే సినిమా హిట్ కావడంలో తిరిగే లేదు అని అంటాడు ఫనీ జోష్గా నవ్వుతూ. అలా అనేసరికి ఇద్దరు ఫనీని ఉరిమి చూస్తుంటారు. వాళ్ళ చూపులకి ఫనీ భయపడి అంటే తన యాటిట్యూడ్ని బట్టి అలా చెప్పాను అని అంటాడు తమాయించుకుంటూ. యష్ ఫనీని కోపంగా చూసి అనవసరంగా ఆ ఫంక్షన్కి వెళ్ళాము అని అంటాడు. కానీ నేను అలా అనుకోవడం లేదులే. ఈ ఫంక్షన్కి వచ్చి దీక్షను చూడటం వల్ల మన సినిమాకి ప్లస్ అవుతుంది అని అంటాడు ఫనీ. ఫనీ, త్వరగా షూటింగ్ పూర్తి చేయి. ఎంత త్వరగా షూటింగ్ అయిపోతే అంత మంచిది అంటూ యష్ తొందర పెడతాడు. దీక్ష క్యారెక్టర్ మీద నాకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి షూటింగ్ చేయడంలో స్పీడ్ పెంచుతాను. ముందు కొన్ని రోజుల్లో మీరు చదివిన కాలేజీలో షూట్ చేసి ఆ తర్వాత మీ పాత ఇంట్లో షూట్ చేద్దాం యశోధర్ అని అంటాడు. అలాగే కానీ సినిమా ఒరిజినాలిటీగా ఉండాలి, ఎక్కడ మిస్ కాకూడదు అంటాడు యష్.
ఖచ్చితంగా. మీరు చదివిన కాలేజీలో విక్రమ్‌కి మీకు మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలు షూట్ చేశాము. ఆ కాలేజీలోనే దీక్షతో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి, త్వరగా అవి పూర్తి చేసి, తర్వాత మీ పాత ఇంట్లో షూటింగ్ స్టార్ట్ చేద్దాం యశోధర్ అని అంటాడు. సరే, షూటింగ్ అయిపోయి, సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అని అంటాడు యష్ ఎరుపెక్కిన మొహంతో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వడం మాత్రం దయచేసి అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.